నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత పార్వతీదేవి లయకారకుడు పరమేశ్వరుల ద్వితీయ పుత్రుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతపట్టి యావత్ దేవతా సైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తనకంటే పెద్దవాడైన విఘ్నేశ్వరునితో కలిసి శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కేలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. దక్షిణ కర్ణాటకలోని పడమటి కనుమల్లో మనోహర పర్వత సానువుల్లో వెలిసిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు కొంగుబంగారం. అలాగే తీర్థయాత్రలకై పొరుగు రాష్ట్రాల నుండి కర్ణాటకకు వచ్చే యాత్రికులు సైతం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ దివ్య ధామాన్ని దర్శించడం అంటే శుభఘడియలని మన జీవితంలోకి ఆహ్వానించడమే. సకల దోషాలు పరిహారమైనట్టే. అంతటి మహిమాన్విత దివ్య ధామాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. సుబ్రహ్మణ్య మంత్రం నా గీతం, సుబ్రహ్మణ్య యంత్రం నా హృదయం. అపర శివంకురుడిగా ప్రసిద్ధి చెందిన ఆదిశంకరులు వారి దిగ్విజయ యాత్రలో కుక్కే దివ్యస్థలిలో కొన్ని రోజులు బస చేసినట్లు శంకర విజయం అనే గ్రంథంలో పేర్కొనబడింది. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రంలో ఆదిశంకరులు ఈ ప్రాంతాన్ని భజే కుక్కీలింగంగా వ్యవహరించారు. స్కందపురాణం సనత్కుమార సంహితంలోని సహ్యాద్రి కాండంలో సుబ్రహ్మణ్య క్షేత్రంపై వివరణ ఉంది. ఎంతో పురాణ ప్రాశస్త్యమున్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం లోగిరిలో అడుగు పెట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం పోగులు పడుండాలని భక్తుల విశ్వాసం. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం లేకుండా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కాదని మరికొంతమంది భక్తుల నమ్మకంగా కనిపిస్తుంది. అంతటి విశిష్టమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలమవుతాం రండి. అనంత సృష్టి క్రమంలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనుకూల శక్తి, ప్రతికూల శక్తులున్నాయి. ప్రతికూల శక్తుల నుంచి తమని తాము కాపాడుకునేందుకు భక్తులు భగవతారాధన చేస్తారు. ఈ నేపథ్యంలోనే కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు సమస్యలతో బాధపడేవారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే మేలు జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా వివాహం ఆలస్యం అయ్యేవారు, వైవాహిక జీవితంలో సంతానపరమైన సమస్యలు ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తారు. అందుకే దేశంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలున్నా భక్తులు ఆ క్షేత్రాలను భక్తి శ్రద్ధలతో దర్శిస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శిస్తే జాతక దోషాలు హరించిపోతాయి. కర్ణాటకలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ స్థల పురాణం కూడా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దక్షిణ కర్ణాటక మంగళూరు జిల్లాలో కుక్కే అనే గ్రామంలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతోంది. పశ్చిమ కనుమల్లో దక్షిణ కర్ణాటక మంగళూరు జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధారానదీ తీరాన కుక్కే ఒక చిన్న గ్రామం. ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి విగ్రహం పడగ విప్పి కాపు కాస్తున్న 6 సర్పాల కాలనాగులా దర్శనమిస్తుంది. కుక్కే గ్రామం మధ్యలో ఈ ప్రాచీన ఆలయం నెలకొనుంది. సు అంటే మంచి, బ్రహ్మణ్యమంటే వికాసం. అందుకనే షణ్ముఖ స్వామిని సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. మనోవికాసాన్ని, సంతానాన్ని కోరే భక్తులు సుబ్రహ్మణ్య క్షేత్రానికి సభక్తికంగా తరలివస్తారు. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో తమిళనాడులోని పళని, తిరుచెందూర్,
తిరుత్తణి, తిరుప్పరకుండ్రం, స్వామిమలై, పళముదిర్చోలై ఆలయాల్లో లాగానే వైభవంగా పూజలు జరుగుతాయి. తారకాసుర సంహారం సమయంలో స్వామి బ్రహ్మచారిగా ఉండేవారని పురాణ కథనం. అనంతరం శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు వల్లీ దేవసేనలను వివాహం చేసుకున్నాడు. షష్ఠి నాడు నాగప్రతిమలను పూజించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించడం సాంప్రదాయంగా వస్తుంది. అందుకే దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకునే ఆనవాయితీ ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ కర్ణాటకలో వెలిసిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం సర్పదోష నివారణకు అత్యంత ప్రసిద్ధి చెందినదిగా విశ్వసిస్తారు. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అని వ్యవహరించేవారు. కుక్కి అంటే గుహ అని అర్థం. కుక్కిపురం, కుక్కిలింగం అని కూడా పిలిచేవారు. తమిళనాడులో 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలుండగా కర్ణాటకలో 3 దివ్యక్షేత్రాలు నెలకొని భక్తుల్ని తరింపచేస్తున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రశాంత వాతావరణంలో సుబ్రహ్మణ్య స్వామి వారి నామస్మరణలతో భక్తులు తన్మయంగా ఊగిపోతుంటే ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లువెత్తుతుంది. కర్ణాటక రాష్ట్రం మంగళూరు జిల్లాలో కొలువైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నాగదోష నివారణకు ఎంతో ప్రసిద్ధి చెందింది. కుజ, నాగదోషాలున్న భక్తులు పరిహారార్థం కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యక్షేత్రానికి దేశవ్యాప్తంగా తరలివస్తారు. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా స్ఫటిక జలసిరులు జాలువారే కుమారధారకు చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ కుమారధారలో స్నానం చేసిన భక్తులకు చర్మ వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పడతాయని విశ్వాసం. అంతేకాదు మానసికోల్లాసం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు. దట్టమైన అరణ్యంలో వెలిసిన ఈ క్షేత్రానికి చేరుకోవడానికి ఉద్యుక్తులవుతారు. ఈ క్రమంలో ఆలయానికి చేరుకునే మార్గంలో స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ దివ్యమైన ద్వారం దాటగానే భక్తులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అది సుబ్రహ్మణ్య స్వామివారి మహిమగానే భక్తులు భావిస్తారు. మురుగ 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 శరవణ భవ శంభుక దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య శరవణ భవ శంభుక దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య ఆరుమోముల స్వామి అరుదెంచవా ఆరుమోముల స్వామి అరుదెంచవా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 గుణములను నాలో అణచివేయవా మురుగ శరవణ భవ షణ్ముఖ దేవా మురుగ మురుగ గురు సుబ్రహ్మణ్య. మనసారా పూజించే భక్తులకు కొంగు బంగారమే అభిష్టాలు నెరవేర్చే దైవం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామి పాదాలను పట్టుకున్న వారికి ధర్మార్థ కామాలతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన అవ్యాజు కరుణామూర్తి. ఎప్పుడూ చిద్విలాసంతో చిరునవ్వులొలికిస్తూ ఉండే దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. దేశవ్యాప్తంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అయితే కర్ణాటక కుక్కేలో వెలిసిన స్వామికి విశేషం ఉండటంతో పాటు ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. మరి ఆ స్వామి ఆలయానికి చెందిన స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణ కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కుకే గ్రామాన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నెలకొంది. చుట్టూ కుమార పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు రక్షకుడిగా ఇక్కడ వెలిసి పూజలందుకుంటున్నాడు. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అసుర సంహారం జరిగింది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధారానదిలో పరిశుభ్రం చేశారు. దీంతో ఈ నదిని కుమారధారగా వ్యవహరిస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపించారు. అయితే సాక్షాత్తు స్వామివారి వివాహ వేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది.
పశ్చిమ కనుమల్లోని 7 పరశురామ ప్రతిష్టాత్మిక క్షేత్రాల్లో కుకే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఒకటి కావడం మరో విశేషం. శంకర భగవత్పాదులు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో కుకే సుబ్రహ్మణ్యుడి మహిమలను ప్రస్తావించారు. ఇదిలా ఉంటే స్వామివారు నాగులకు రక్షకుడిగా ఎందుకు మారాడు అంటే, నాగులలో శ్రేష్ఠుడు వాసుకి. ఆయన క్షీరసాగర మదనంలో కవ్వానికి తాడుగా ఉపయోగపడ్డాడు. అయితే గరుత్మంతుడి బారి నుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక ఏళ్లు కఠోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు అనుగ్రహించిన పరమేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశించాడు. దీంతో స్కందుడు వాసుకి ప్రత్యక్షమై కుకే క్షేత్రంలో నాగులకు రక్షణ ఉంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఇంకా ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు కూడా ఉన్నాయి. ప్రధానమైన మందిరంలోని స్వామి ఆదిశేషు వాసుకులపైన కొలువై పూజలందుకుంటాడు. సర్పదోష నివారణ కోసం భక్తులు ఎక్కువగా కుకే క్షేత్రానికే వస్తుంటారు. ఇంకా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీ జలాలను దేవతలు కుమారధారలో కలిపారు. అంతేకాకుండా స్వామివారి వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుమారధారలో స్నానాలు చేస్తే పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విధంగా నాగులకు రక్షకుడిగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు వేలాదిగా తరలివస్తుంటారు. కుకే క్షేత్రం నాగదోష పూజలకు ప్రసిద్ధి. దీనికి ఒక కథ కూడా చెప్తారు. గరుడిని వలన ప్రాణభయం ఏర్పడ్డంతో సర్పరాజైన వాసుకి ఇక్కడ దాక్కుని సర్వేశ్వరుని గురించి తపస్సు చేశాడట. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగరాజుకి అభయమిచ్చారు. అందువల్లే వాసుకి పీఠంగా ఆదిశేషుడు నీడగా ఉండి ఆ పైన స్వామి సేవలో తరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుందని చెబుతారు. తేజోరూపి అయిన సుబ్రహ్మణ్య స్వామి వారికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివపార్వతుల ముద్దుల తనయుడైన కుమారస్వామినే సుబ్రహ్మణ్య స్వామిగా, మురుగనగా, కార్తికేయుడిగా వ్యవహరిస్తారు. ఇహంలో మానవాళికి శక్తి, జ్ఞానం, పరివర్తన, విజయాలు సిద్ధించాలంటే స్వామి అనుగ్రహం తప్పనిసరి అని పురాణ కథలు స్పష్టంగా చెప్తున్నాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్యం, శాంతి, దృఢత్వం, శత్రువులపై విజయం సాధిస్తామనే నమ్మకం వేల ఏళ్ల నుండి ఉంది. అంతటి విశిష్టమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించే ముందు భక్తులు ధారలో పవిత్ర స్నానం చేసే ఆచారం ఉంది. ఆ తరువాతే భక్తులు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కుమారస్వామి వివాహ వేళకు మంగళ స్నానం చేయించటానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారట. ఆ జలాల ప్రవాహమే నేటి కుమారధార అని పురాణాలు చెబుతున్నాయి. కుకే క్షేత్రం ప్రవేశం చేసేటప్పుడు కుమారధారను దాటి వెళ్ళాలి. ఈ నది చాలా ప్రశాంతంగా, అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. భక్తులు ఈ తీర్థంలో స్నానం చేసి తరిస్తారు. కుమారధార దాటిన తర్వాత కుకే గ్రామంలో మొదట దర్శనమయ్యేది అభయ గణపతైన వక్రతుండుడే. ఈ అభయ గణపతే క్షేత్ర పాలకుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. భారీ ఆకారంతో అభయ గణపయ్యకు భక్తి శ్రద్ధలతో కైమోడ్పులు అర్పిస్తారు. అభయ గణపతి ఆలయం పక్కనే వనదుర్గా అమ్మవారి సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో అమ్మవారు విశాల నేత్రద్వయంతో సర్వాలంకార భూషితంగా గోచరిస్తుంది. ఇంకా ముందుకు వెళితే కాశీకట్ట గణపతి స్వామి ఆలయం కనిపిస్తుంది. కాశీకట్ట గణపతిని నారద మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతి. ఇదే ఆలయంలో ఆంజనేయస్వామి సన్నిధి కూడా ఉంటుంది. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఆలయానికి పశ్చిమాన ఉన్న ద్వారం నుంచి భక్తులు ప్రవేశిస్తారు. ఆ పైన ప్రదక్షిణ చేస్తూ తూర్పు ద్వారం గుండా గర్భాలయానికి చేరుకుంటారు. గర్భాలయానికి ఎదురుగా వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంటుంది. వాసుకి, ఆదిశేషుల నుంచి వచ్చే శ్వాసల నుంచి భక్తులను రక్షించడం కోసం ఈ స్తంభం ఏర్పాటు చేసినట్లు స్థలపురాణ కథనం. సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం, మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం, వల్లెమ్మని బుల్లెమ్మని
చేసుకున్న పుణ్యం మా సామి సుబ్రహ్మణ్యం మేం చేసుకున్న పుణ్యం. కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి. కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామ క్షేత్రంగా కుక్కే క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులకు స్వామివారి మహిమలను ప్రత్యక్షంగా అనుభవించిన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతితో స్వామిని దర్శించే భక్తులకు ఇహంలో సమస్త దోషాలు తొలగిపోయి శుభాలు ప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా నాగదోషం పటాపంచలవుతుందని శతాబ్దాలుగా విశ్వసిస్తారు. మరి అంతటి దివ్యానుభూతిని మనము పొందుదాం రండి. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరిన గర్భాలయానికి చేరుకుంటారు. ప్రధాన ఆలయ ద్వారం రజత రేకులతో తాపడం చేయబడి ఉంటుంది. ముఖద్వారంపై సర్పాల శిల్పాకృతులు అత్యంత మనోహరంగా ఆవిష్కృతమై గోచరిస్తాయి. గర్భాలయ ముఖమండపంలో పార్వతీ పరమేశ్వరుల చిత్రాలు, కుమారస్వామి, వల్లి దేవసేనల సహిత తైలవర్ణ చిత్రాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడి ఆలయంలో ఒక ప్రత్యేక సాంప్రదాయాన్ని పాటిస్తారు. ఆలయానికి మగవారిని పై దుస్తులతో వెళ్లనివ్వరు. పంచె భుజంపై తుండు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఈ క్షేత్రంలో సంతానం కోసం చేసే ప్రధానమైన సేవలు సర్ప సంస్కార పూజ, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి, అంగ ప్రదక్షిణ, తులాభారం చెప్పుకోదగినవి. గర్భాలయంలో ఒక ఎత్తైన వేదిక మీద గర్భగుడిలో వాసుకి, ఆ పైన ఆదిశేషుడు, ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు. ఈ మూర్తి దర్శనమే జన్మ జన్మల పాపహరణం. స్వామి దర్శనం మాత్రమే నవగ్రహ దోషాలు శమించబడి స్వామివారి కారుణ్యంతో జన్మ తరిస్తుందని భక్తుల అపార విశ్వాసం. అందుకే భక్తులు స్వామివారి సన్నిధిలో చేతులు జోడించి భక్తి ప్రపత్తులతో సంకల్పాన్ని నివేదించుకుంటారు. సర్పదోష శాంతి ప్రక్రియలకు ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ గుడిలోని ప్రధాన పర్వదినం తిపూయం నాడు అనేక మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలిపూజ, సర్ప సంస్కారం అనే మరో 2 ప్రధానమైన సర్పదోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు. ఈ పూజల కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. ఆ పూజాధికాలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. కుక్కే క్షేత్ర ప్రాంగణంలో ఉమామహేశ్వరులు, కుక్కే లింగం, కాలభైరవుడు, నరసింహస్వామి, నాగేంద్ర స్వామిని దర్శించుకుంటారు భక్తులు. ఆ పక్కనే అన్నదానం చేసే హాలు, ప్రదక్షిణ దిశలోని ముందుకు వెళితే దక్షిణ ద్వారం దగ్గర కుక్కే గ్రామదేవత హోసలింగమ్మ కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడైన షణ్ముఖుణ్ణి ఆశీస్సులు అందుకున్న భక్తులు ఆధ్యాత్మిక చింతనను మనసు నిండా నింపుకొని ఈ క్షేత్రాన్ని వీడలేక విడుతూ ఉంటారు. అదే ఈ క్షేత్ర మహిమగా భక్తులు చాటుతారు. ఇక్కడ జరిగే సర్పపూజలు చాలా విశిష్టమైనవిగా ఆధ్యాత్మిక చరిత్రలో స్థిరంగా నిలిచాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు స్వామి దర్శనార్థం వేలాదిగా తరలివస్తారు. సర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కుకే క్షేత్రంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వీటితో పాటు ఇదే ఆలయంలోని పలు ఉపమందిరాల్లో కొలువు తీరిన దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం పంచాయతన ఆలయంగా చెప్తారు. ఈ గర్భాలయంలో ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణేశుడు, మహేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తారు. ఇలాంటి వైవిధ్యమైన దైవ దర్శనం మనకు ఎక్కడా లభించదు. ఇదే ఆలయానికి ఎడమవైపు సంపుట నరసింహస్వామి మందిరం నెలకొని ఉంది. ఇది ఉపమందిరమైన ప్రధాన ఆలయం మాదిరిగానే ప్రధాన మండపం, అంతరాలం, అర్చాలయాలు నెలకొన్నాయి. ఎత్తైన పీఠంపై సంపుట నరసింహస్వామి కొలువుతీరి దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇదే వరుసలో నాగప్రతిష్ఠ మండపం నెలకొనుంది. భక్తులు ఈ మండపానికి విచ్చేసి నాగప్రతిమలను ప్రతిష్ఠిస్తుంటారు. ఇదే ప్రాంగణంలో హోసలింగమన అమ్మవారి మందిరం ఉంది. ఈ అమ్మవారు ధర్మదేవతగా భక్తులచే నీరాజనాలందుకుంటుంది. ఈ అమ్మవారి ఆశీర్వచనాలందుకున్న భక్తులు ఆది సుబ్రహ్మణ్యుడి మందిరానికి చేరుకుంటారు. స్వామివారు పురాతన కాలం నుంచి పుట్టమీద కొలువుతీరి ఉన్నారు. ఈ పుట్టపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రతిమ దర్శనమిస్తుంది. కుకే సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్న భక్తకోటి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించకపోతే యాత్రాఫలం సిద్ధించదని ఇక్కడి స్థలపురాణ కథనం. కాలభైరవుడిని, నాగేంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచి తరిస్తారు.
శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాలు, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, ఆడి కృత్తిక వంటి విశేష రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుకే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉన్నప్పటికీ విశేష రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ప్రధాన పర్వదినం తిప్పూయం నాడు అనేక మంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ స్కంద పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు సైతం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ఆదిశంకరాచార్యులు తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని చాలామంది భక్తుల నమ్మకం. సర్పదోష పరిహారం కోసం ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున బలిపూజ జరుపుతారు. ఈ పూజ ఉదయం 7 గంటలకు ఒక మారు, తర్వాత 9 గంటల 15 నిమిషాలకు మరొక మారు నిర్వహిస్తారు. పలువురు సంతానం కోసం ఇక్కడ సర్ప సంస్కార పూజలు నిర్వహిస్తారు. సంతాన ప్రాప్తి కోరుతూ వందలాది మంది దంపతులు ఇక్కడ సర్ప పరిహార పూజ, నాగప్రతిష్ఠలు జరుపుతారు. దక్షిణ కన్నడ జిల్లా కుక్కే గ్రామంలో నెలకొన్న కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. దక్షిణ కర్ణాటక మంగళూరు జిల్లాలో నెలకొన్న శ్రీ కుకే సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం బెంగళూరు నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయు మార్గంలో కుక్కే క్షేత్రానికి చేరాలనుకునే వాళ్లు మంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా కుకే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధానం నాగదోష పరిహారాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రధానంగా ఆశ్లేష బలిపూజ, నాగప్రతిష్ఠ పూజలు చాలా నిష్ఠగా నిర్వహిస్తారు. కుక్కే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో నాగదోష పరిహారాలు చేసుకుంటే వారికి జీవితంలో ఎటువంటి బాధలు ఉండవని భక్తుల విశ్వాసం. మరి అంతటి విశిష్టమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మీ అందరిపై సదా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అఖిల జగముల సన్నుతి, ఆరు ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, ఆరు ముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.